అభిరామ్. ప్రియా. ఒక్కసారి కనిపిస్తే చాలనుకున్నాను. అలాంటిది నా ఎదురుగా మా ఇంట్లో నాతో ఇలా. ఇంకా ఈ చేతిని జీవితాంతం వదిలిపెట్టను. రేయ్, టైం అవుతోంది, బయలుదేరుతారా? టైం అవ్వలేదు. నిజానికి టైం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడే ఆపండి. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళిపోతాను. అంటే మా రూమ్మేట్ చూస్తే బాగోదు. ఓ పర్లేదా? ఇక్కడ నుంచి మీ రూమ్ దగ్గరేనా? యా, పక్కనే, నో ప్రాబ్లం. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్స్ బ్రో. బ్రో ఇంటర్ అమ్మాయిని చూసుకో అన్నాను లేదో, ఇట్టే పట్టేసినావు. సూపర్ రా అల్లుడు. నీ కామెడీగా ఉందా? బ్రో అందని నేను బాధపడుతుంటే నువ్వేంటి మామయ్య? ఎంతైనా చెల్లెలు ఫ్రెండ్ కదా, కాబట్టి ఫ్లోలో అనేసి ఉంటుంది. చెల్లెలు ఫ్రెండ్స్ అందరూ ఇలా చెల్లెళ్ళు అయిపోతే నాకు సెలబ్రేట్ చేసుకోవడానికి రక్షాబంధన్ తప్ప వ్యాలంటైన్స్ డేలు ఉండవు. ఇది 90s కాదలుడు, 2024. బ్రో అన్నంత మాత్రం నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. 90s అయితే ఏంటి, 24 అయితే ఏంటి, మారింది జనరేషనే, రిలేషన్ కాదుగా. అలా ఏం కాదురా. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ నుంచి లవ్ స్టార్ట్ అయ్యేది, మరి ఇప్పుడు బ్రో అనే పిలుచుకునే వాళ్ళ మధ్య కూడా లవ్ స్టార్ట్ అవుతుంది. అంతెందుకురా, రాజారాణి మూవీలో లవ్ స్టార్ట్ అయిందే బ్రదర్ అనే పదం నుంచి కదా. నిజమే. అంటే తను నన్ను క్యాజువల్గా బ్రో అంది కానీ ఎమోషనల్గా కాదంటావు. 100% కాదు. పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టకుండా ప్రొసీడ్ అయిపో. ఈ మాత్రం మోటివేషన్ ఇస్తే చాలు మామ. బ్రో అని పిలిచిన తన్నోటి నుంచే బావా అని పిలిపించుకుంటా. గీజర్ ఆన్ చేసి ఎంతసేపు అయిందే? ముందెళ్ళి స్నానం చేయి. వెళ్తానుండమ్మా. ముందెళ్ళవే, 24 గంటలు ఫోను. ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలరా? హే బ్రో, మీరేంటి ఇక్కడ? మళ్ళీ బ్రో. కూల్ డౌన్. ఫ్రెండ్ కోసం వెయిటింగ్. నువ్వెక్కడికి? ఈవినింగ్ కదా, జస్ట్ వాక్ చేస్తూ పీస్ఫుల్గా పార్క్లో కూర్చుందామని. ఓ,
నైస్. మా ఫ్రెండ్ వచ్చేలా లేడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు ఓకే అయితే కెన్ ఐ జాయిన్? ఐ మీన్ పీస్ఫుల్గా అలా పార్క్లో. యా షూర్, దానికెందుకు ఇంత కంగారు పడుతున్నారు? రండి వెళ్దాం. చాలా ప్రశాంతంగా ఉంది కదా. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం ఇలా పీస్ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేయడం. యాక్చువల్లీ నువ్వు చాలా గ్రేట్. ప్రజెంట్ అందరూ ఖాళీ టైంలో ఏం చేయాలో తెలియక బోర్ కొట్టి మొబైల్ చూసుకుంటూ, చూసిన మొబైలే మళ్ళీ మళ్ళీ చూసి బోర్ కొట్టి, ఓటీటీలో ఏ సిరీస్ చూడాలో తెలియక హెడ్ఏక్ తెచ్చుకుంటుంటే, నువ్వు మాత్రం ఇలా నేచర్ ఎంజాయ్ చేస్తున్నావు చూడు. రియల్లీ గ్రేట్. థ్యాంక్స్. బట్ నేను కూడా సిరీస్లో చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను. కొరియన్ డ్రామాలంటే పిచ్చి. కొరియన్ డ్రామాలంటే అందరూ తెల్లతోలు వేసుకొని అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా లేకుండా అందరూ ఒకేలా ఉంటారు, అదేనా? యా అదే. మనకవన్నీ పడవండి, కానీ కార్టూన్స్ మాత్రం బాగా చూస్తాం. కార్టూన్సా? బెంటెన్ నా ఫేవరెట్ సిరీస్. టామ్ అండ్ జెర్రీ చూసి పడి పడి నవ్వుకునేవాడిని. కరేజ్ ద డాగ్ కోసం మార్నింగ్ 5 గంటలకే లేచేవాడిని తెలుసా. అప్పట్లో అలా ఉండేది డెడికేషన్. పవర్ రేంజర్స్ అని, జీ బూంబా అని, ఆ రోజులే వేర్లేండి. ఏంటి మొహం అలా పెట్టారు? ఇవేం మీకు తెలీదా? తెలీదు. మీరు చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయారండి. యూ డోంట్ వరీ, మీ వాట్సాప్ నెంబర్కి ప్రతి ఎపిసోడ్ నేను సెండ్ చేస్తాను. నా నెంబర్ మీకు తెలుసా? నిజం చెప్పాలంటే రాజీకి తెలియకుండా ఆల్రెడీ మీ నెంబర్ తీసుకున్నాను. మీ పర్మిషన్ లేకుండా మెసేజ్ చేస్తే బాగోదని సైలెంట్గా ఉన్నాను. ఏంటండి మీరు? సారీ. నిజంగానే నేను చెప్పిన సిరీస్లన్నీ బాగుంటాయండి. సెండ్ చేయనా? సరే. ఏమన్నారు? నేను కోరుకున్న అమ్మాయి మళ్ళీ కనిపించదని, ప్రాక్టికల్గా జరిగిన వాటి గురించి పాజిటివ్గా ఎలా మాట్లాడతామని ఎంత వెటకారం చేశారు. చివరికి నా నమ్మకమే నిజమైంది. నేను కోరుకున్న అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది. ఓ కంగ్రాట్స్. ఇంత గుడ్ న్యూస్ ఇంత లేట్గా చెప్తారేంటి? మరి పెళ్ళెప్పుడు? ఫస్ట్ ప్రేమ, తర్వాత పెళ్ళి. నాకు ఒక డౌట్. ఒకవేళ ఆ అమ్మాయికి లవర్ ఉంటే? పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయిలు రిజెక్ట్ చేసినట్టు తనను కూడా రిజెక్ట్ చేస్తారా? ఏంటండి మీరు? ఇంతవరకు ఈ డౌట్ నాకే రాలేదు. ఇలా అడిగి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అయ్యో, ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎవరు ఖాళీగా లేరుగా. సో ముందే క్లారిటీ తెచ్చుకుంటే మంచిది. అయినా ఇప్పుడు తను ఇంటర్ అండి, అప్పుడే లవర్ ఉండే ఛాన్సే లేదు.
మరీ వెర్రి మాలోకంలా మాట్లాడుతున్నావే. ఈ జనరేషన్లో అమ్మాయిలు స్కూల్లోనే లవ్ స్టార్ట్ చేస్తున్నారు. అలాంటిది ఇంటర్ అంటే అర్థం చేసుకో. అసలే లవ్ అంటున్నావు. అమ్మాయి గురించి క్లారిటీ లేకుండా కమిట్ అయితే తర్వాత బ్రేక్ అయ్యేది నీ హార్టే. జాగ్రత్త. తప్పుగా అనుకోనంటే నిన్న విషయం అడగనా? ఏంటి బ్రో? రామచంద్ర, ఏం లేదు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? ఏమైంది? గర్ల్స్లో ఫ్రెండ్స్ ఉన్నట్టే బాయ్స్లో కూడా ఉన్నారు. అందులో ఏముంది? ఓ, బాయ్ ఫ్రెండ్స్ అంటే అలానా? నేను ఇంకా ఏదో అనుకుని కంగారు పడ్డాను. ఏమనుకున్నారు? అదే లవ్ లాంటిది ఏదైనా ఉందేమో అని కంగారు పడ్డాను. అయినా నాకు లవర్ ఉంటే మీకు కంగారు ఎందుకు? నువ్వెవరివి? నా చెల్లెలు ఫ్రెండ్వి. ఆ మాత్రం కేరింగ్ తీసుకోకపోతే ఎలా చెప్పు? రియల్లీ మీరు చాలా గ్రేట్ బ్రో. నాకు ఓన్ బ్రదర్ ఉన్నా నా గురించి ఇంతలా ఆలోచించేవాడు కాదేమో. అమ్మా, ఏంటి బ్రో ఏమైంది? ఏం లేదు. నాది కొంచెం వీక్ హార్ట్లే. ఇలాంటి ఎమోషన్ సీన్స్ తట్టుకోవడం నా వల్ల అస్సలు కాదు. అర్థం కాలేదు. ఏం లేదమ్మా. నీకు లవర్ అయితే లేడు కదా? లేడు. థ్యాంక్స్ అమ్మా. బ్రదర్ అనే ఎమోషన్తో స్ట్రోక్ ఇచ్చినా సాటిస్ఫైయింగ్ ఆన్సర్ ఇచ్చావు. హే హాయ్, ఏం చేస్తున్నారు? ఏం లేదు. ఫ్రీగానే ఉన్నారా? యా, పర్లేదు చెప్పండి. ఈవినింగ్ పార్క్ వస్తున్నారా? అంటే కొంచెం మాట్లాడాలి. ఈ విషయంలో మీరు పని కట్టుకొని మరీ పిలవక్కర్లేదండి. మీరు వద్దన్నా మీకు ముందు నేనుంటా. సరే, ఈవినింగ్ మాట్లాడుకుందాం. బాగా గుర్తొస్తున్నానేమో. ఫోన్ చేసి మరీ పిలిపించుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. తప్పుగా అనుకోకండి. యాక్చువల్లీ మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏం తప్పుగా అనుకోనండి. ఏ హెల్ప్ కావాలో చెప్పండి, చేసేద్దాం. 6 months నుంచి మా కాలేజ్లో ఒకడు లవ్ అని టార్చర్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను వాడికి వార్నింగ్లు, ఫైటింగ్లు గట్రా చేయాలా? ఇలాంటి విషయాల్లో ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ అండి. నో, అలాంటివేం అవసరం లేదు. మరి వాడి నస భరించలేక నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడని కమిట్ అయ్యాను. అలా ఎలా కమిట్ అయ్యారండి? మీకు లవర్ లేడుగా? వాడి డౌట్ కూడా అదే. నేను లవ్ చేసే అబ్బాయిని చూపిస్తే కానీ వదిలేలా లేడు. అబ్బా, పెద్ద చిక్కొచ్చి పడిందే. ఇప్పుడు లేని లవర్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు ఓకేనా? ఏమన్నారు? అదే, మీకు ప్రాబ్లం లేకపోతే మిమ్మల్ని నా లవర్ అని చెప్పనా? ఇది హెల్ప్లా కాదు, నువ్వు నాకు చేసే ఫేవర్లా ఉంది. ఏంటి? ఈ మాత్రం ఫేవర్ కూడా చేయకపోతే ఇంక హ్యుమానిటీ అనే పదానికి అర్థం ఏముంటుంది? నేను మీకు హెల్ప్ చేస్తున్నా అని ఎప్పుడు వెళ్ళి కలుద్దాం? డైరెక్ట్గా వెళ్ళి కలవాల్సినంత అవసరం లేదు. మన ఇద్దరం క్లోజ్గా ఉన్న ఒక సెల్ఫీ తీసి పెడితే చాలు, ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతాడు. అలా కానివ్వండి, మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా. రండి. క్లోజ్గా రండి. బా, కొంచెం దగ్గరగా రండి. అయ్యో, లవర్తో ఉన్నట్టు ఉండాలంటే కాస్త నా మీద చేయి వేసి ఫ్రీగా ఉండండి.
చూడండి. కాస్త నవ్వండి బాబు. యా, నైస్. థ్యాంక్స్ అండి. మరి నేను వస్తాను. కంగ్రాట్స్ అల్లుడు. ఎందుకు? ఇప్పుడు ఏమైందని? పిలిచి మరీ సెల్ఫీ తీసుకుందంటే ఏంటి అర్థం? ఏంటర్థం? పిచ్చోడా, నీ లవ్కి లైన్ క్లియర్ అయిందని అర్థం. నువ్వు మరీ మావయ్య, తను ఏదో ప్రాబ్లంలో ఉంది, అది సాల్వ్ చేయడానికి నాతో సెల్ఫీ తీసుకుంది. ఈ మాత్రం దానికే నువ్వు నీ ఓవర్ ఇమాజినేషన్లు. నేను కాదురా, ముందు నువ్వు రియాలిటీలోకి రా. అమ్మాయిలు ఎప్పుడు ఓపెన్గా చెప్పరు, ఇలాగే హింట్ ఇస్తారు. ఇంతమంది అబ్బాయిలు ఉండగా తన లవర్గా పరిచయం చేయడానికి నిన్నే ఎంచుకుందంటే ప్రేమ లేకుండా చేసిందంటవా? నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది మావయ్య, కానీ కాకరక ఏం లేదలుడు, ఇదే మంచి టైం. వెంటనే వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పు. ఆలస్యం అమృతం విషం. ఆలోచించకుండా అడ్వాన్స్గా ఉండరా. నా మనసులో ఉన్న ప్రేమని మాటల్లో చెప్పే ధైర్యం సరిపోక రాతల్లో ఈ పేపర్ మొత్తం నింపుతున్నాను. నా ప్రేమ నీకు అర్థమయ్యేలా ఈ అందమైన ప్రేమ లేఖ. ఏమైంది? అర్జెంటుగా రమ్మన్నారు. కొన్ని విషయాలు చెప్పడానికి మాటలు సరిపోవు, అందుకే నాకు కంఫర్టబుల్గా నీకు కన్వే అయ్యేలా మ్యాటర్ మొత్తం ఈ లెటర్లో రాశాను. రూమ్కి వెళ్ళాక చదువుకో. నీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటండి ఇది? గుడ్డో బ్యాడో ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తే కదా నాకు క్లారిటీ వచ్చేది. ఓహ్ సారీ, యాక్చువల్లీ నేను ఆ లెటర్ చదవలేదు. చదవలేదా? 10th పబ్లిక్ ఎగ్జామ్స్కి కూడా అంత కష్టపడలేదండి. తెలుగులో ఉన్న అందమైన పదాలన్నీ కలిపి ఎమోషనల్గా రాస్తే చదవలేదని సింపుల్గా చెప్తున్నారు. అదే ప్రాబ్లం, నాకు తెలుగు చదవడం రాదండి. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం. ఆంగ్లేయులు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినా కూడా ఈ ఆంగ్ల భాష ఇంకా మనల్ని డామినేట్ చేస్తూనే ఉంది. ఐఎమ్ రియల్లీ సారీ. నేను తెలుగు బాగా మాట్లాడగలను కానీ పెద్దగా చదవటం రాదు. ఇట్స్ ఓకే అండి, అయినా మీ తప్పు కాదులేండి. నేనే కొంచెం అప్డేటెడ్గా ఆలోచించాల్సింది. అయినా నన్ను ఎదురుగా పెట్టుకొని ఈ లెటర్లు ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పండి. ఇలా ఇరకాటంలో పెట్టారే, అది పర్లేదు చెప్పండి. ప్రియా, నిజం చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో ఎప్పుడూ రాలేదు. ఎందుకో హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఎవరైనా నిజంగా ప్రేమిస్తే ఇంతేనేమో కదా. ఏంటి
ఎంత టెన్షన్గా ఉందేంటి? ధైర్యం కోసం హనుమాన్ చాలీసా చదవాలేమో. ప్రియా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు మంచి జాబ్ ఉంది, వెల్ సెటిల్, మంచి ఫ్యామిలీ. నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను. ప్లీజ్ ఆపండి. మీరు కూడా అందరిలా నేను ప్రూవ్ చేశారు. అయినా బ్రో అని పిలిచిన అమ్మాయితో ప్రేమేంటి? సిగ్గు లేకుండా. నీకు నిజంగా బ్రదర్ అనే ఫీలింగ్ ఉంటే నన్నెందుకు లవర్గా పరిచయం చేసావు? ఇంకెవరైనా అయితే అడ్వాంటేజ్ తీసుకుంటారనే, మీకు అలాంటి ఫీలింగ్ లేదనే అలా చేశాను. నేను మంచోన్నేగా, నేను బాగా చూసుకుంటాను. ప్లీజ్, మీరు నన్నేం చూసుకొని అవసరం లేదు. నన్ను నేను చూసుకోగలను. అయినా నాకు బుద్ధి లేదులేండి. రాజీవ్ వాళ్ళ అన్నయ్య అని మీతో క్లోజ్ కూడా నా తప్పే. మీరు ఇలా అని తెలుసుంటే ఇంత దూరం తీసుకొచ్చేదాన్నే కాదు. దీని గురించి మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇంకా లైఫ్లో నాతో మాట్లాడడానికి ట్రై చేయకండి. ఒక్క నిమిషం. నేను ఇలా బిహేవ్ చేశానని రాజీకి చెప్పకండి. తనకు తెలిస్తే బాధపడుతుంది.